నమస్తే, వెల్కమ్ టు K6 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ముందుగా ఈ వారోత్సవాలు అనేటివి ఏంటి, ఎన్ని రోజులు జరుపుతున్నారు? ఈ వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం సహకార వారోత్సవాలు అనే గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ వారోత్సవాలు నేను అధ్యక్షుని అయిన తర్వాత 20 రోజులు అవుతుంది సుమారు. నేను ఈ వారోత్సవాలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా 14వ తారీఖు నుండి ఈ నెల 20 తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు నిర్వహిస్తాము. రోజుకు ఒక రకమైన పోటీ. ఈరోజు జ్ఞాపక శక్తి అనే పోటీ, అదేవిధంగా జిల్లా లెవెల్లో ప్రతి గ్రంథాలయంలో కూడా ప్రతి లైబ్రరీలో మాకున్న 25 లైబ్రరీలలో ప్రతి లైబ్రరీలో కూడా వారోత్సవాలు అనేది ఏర్పడుతున్నాం. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరికి పోటీలు పెడతా ఉన్నాం. మొత్తం ఎన్ని రకాల పోటీలు పెడుతున్నారు సార్? ఈరోజు 14వ తారీఖు నాడు జ్ఞాపక శక్తి పెడతా ఉన్నాము. 15వ తారీఖు నాడు వ్యాసరచన పోటీ పెడుతున్నాము. 16వ తారీఖు రోజు జనరల్ నాలెడ్జ్ కొరకు చెప్తా ఉన్నాము. 17th చిత్రలేఖ పోటీ 17th నాడు. 18th ఉపన్యాసం అందరితోని పిల్లలతోని వాళ్ళ యొక్క స్పీచెస్ అవన్నీ ఉంటుంది. 19th నాడు మెహందీ డిజైన్స్ 19th రోజు. ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా? ప్రతి విద్యార్థి కూడా ఈ జిల్లా లెవెల్లో ఎక్కడికి వెళ్ళి వచ్చినాను పోటీ చేయడానికి వాళ్ళంతా అర్హులే. వాళ్ళకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. అందరు కూడా పోటీలో పాల్గొనడానికి సౌకర్యం కల్పిస్తాం. ఓకే సార్, గెలుపొందిన వారికి బహుమతులు ఏమైనా అందజేస్తారా? ఏ రోజు అందజేస్తారు? ముఖ్య అతిథులు ఎవరైనా వస్తున్నారు? ఈ పోటీలలో గెలుపొందిన వారందరికీ కూడా 20వ తారీఖు బహుమతులు ఇస్తాం. ఫస్ట్ వచ్చిన వాళ్ళకు, సెకండ్ వచ్చిన వాళ్ళకు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పోటీలో ఏదైతే పోటీలు ఈ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పోటీలు ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ 20వ తారీఖు రోజు ఇస్తాం. ఆ రోజు జిల్లా కలెక్టర్ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని, డిపిఓ గారిని ముగ్గురిని పిలుద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. ఇంకా వాళ్ళతో సంప్రదించలేదు. రేపు వాళ్ళతో సంప్రదించి 20వ తారీఖు నాడు వాళ్ళ చేతుల మీద బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, అలాగే జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అందిస్తున్నారు? విద్యార్థులకు నిజామాబాద్ టౌన్లోనే కాకుండా ఆర్మూర్లో కానీ, బోధనలో కానీ ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి లైబ్రరీలో వాళ్ళకు కావాల్సిన వాటర్ అడిగారు. నేను వచ్చిన 24 తారీఖు ఛార్జ్ తీసుకుంటే 23 తారీఖు వాళ్ళు వైఫై కావాలంటే ఇమ్మీడియట్లీ వైఫై ఇవ్వడం జరిగింది. ఇక్కడ కానీ, బోధనలో కానీ, ఆర్మూర్లో కానీ ప్రతి వైఫై ఇవ్వడం జరిగింది. కుర్చీలు లేవంటే కుర్చీలు ఇచ్చినాము. వాళ్ళకి కొన్ని టేబుల్స్ కావాలంటే టేబుల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏది కావాలన్నా ఇక్కడ నిజామాబాద్లో 4 days నుంచి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. 2 నెలల వరకు సుమారు రోజు 200+ భోజనం చేస్తారు. వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం మేము స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఒక నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే 1 month కొరకు ఆయన సహకరించాడు. మేము అడగగానే సహకరించారు. పిల్లలు నాకు అడిగారు. నేను ఎమ్మెల్యే గారితో సంప్రదిస్తే 1 month నేను భోజనం పెడతా అన్నాడు. నెక్స్ట్ మంత్ కొరకు ఎవరినో ఆర్గనైజ్ చేస్తాను, కాకపోతే నా సొంతంగా నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్, అలాగే మీరు చైర్మన్ అయిన అనంతరం గ్రంథాలయాలను విజిట్ చేశారా? ఎక్కడైనా సమస్యలు ఏమైనా కనిపించాయా? నేను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిగా రెంజల్ విజిట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నవిపేట్ బిల్డింగ్ కూడా కంప్లీట్ కాలేదు, అదొకటి ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయిస్తాను. అదేవిధంగా నందిపేట వెళ్ళడం జరిగింది. అక్కడ అసలు బిల్డింగే లేదు. దాని కొరకు కూడా కలెక్టర్ గారిని సంప్రదిస్తే ఆయన 600 గజాల జాగా ఇస్తా అని చెప్పేసి కమిట్మెంట్ అయ్యిండు. లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. పోచంపాడు కూడా విజిట్ చేశాను. పోచంపాట్లో కూడా ప్లేస్ అది లేదంటే కలెక్టర్ గారు మరియు మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఇద్దరం కలిసి నేను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారితో సంప్రదిస్తే కలెక్టర్ గారికి చెప్పారు. ఆయన కూడా ఓకే అన్నారు. కాబట్టి అదొకటి. 2 సిరికొండ కూడా అక్కడ కూడా ప్లేస్ లేదు, సొంత ప్లేస్ లేదు. కానీ ఆ భవనం కూడా 3 భవనాలకు కూడా ప్లేస్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు, దానికి ఇస్తారు. మాక్లూరులో కూడా బాగానే ఉంది, లైబ్రరీ బాగుంది, అక్కడ సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. మరి ఒకటి ఏంటంటే వెల్మల్లో టాయిలెట్స్ లేవు, దాన్ని కూడా క్లియర్ చేపిద్దామని చెప్పేసి అనుకుంటా. అది భీమ్గల్ కూడా
అది కొత్త బిల్డింగ్ అవుతుంది, అదొకటి విజిట్ చేశాను, అదొకటి ఉంది. దర్పల్లి టాయిలెట్స్ లేకుండే కాంపౌండ్ వాల్ లేదు, దాని కొరకు కూడా నేను శాంక్షన్ తీసుకున్న, వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసారు, అమౌంట్ కూడా ఎందుకు సిద్ధంగా ఉన్నా. ఆర్మూర్ పిల్లలకు వాళ్ళు కొన్ని టేబుల్స్ అడిగారు, చైర్స్ అడిగారు, వైఫై, వాళ్ళకు మరి కెమెరాస్, అవన్నీ కూడా ఇమ్మీడియట్లీ నేను అయినా ఈ 15 రోజులలో కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేయడింది. టాయిలెట్స్ కొరకు వర్క్ కూడా చాలా అయిపోయింది. ఫండ్స్ లేవంటే కూడా ఎమ్మెల్యే గారు ఆయన అడిగాను, ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు, నేను ఇస్తాను ఆ ఫండ్స్ అని చెప్పారు. ఆయన ఫండ్స్తోని 3 days బ్యాకే వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏవైతే వారోత్సవాలు జరుగుతున్నాయో ఈరోజు మొదటి రోజు కదా సార్, అంటే ప్రతిరోజు కూడా అంటే ఏదైతే పోటీ పెడుతున్నారో టైమింగ్స్ ఏముంటాయి? మార్నింగ్ 11 o'clock ఒక 1 hour ఉంటుంది, ఈవినింగ్ 2 o'clock. ఎందుకంటే పిల్లలు చాలామంది ఉంటారు మా దగ్గర, 500-600 మంది పిల్లలు వస్తుంటారు కాబట్టి వాళ్ళే ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళతో పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. ఓకే, లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఎందరైనా పార్టిసిపేట్ చేయొచ్చు? ఎంతమంది అయినా రావచ్చు, లిమిట్ అనేది ఏమి ఉండదు. ఎవరు వచ్చినా ఫస్ట్ ప్రైజ్ ఎవరు ఇది ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ముందు ముందు కూడా గ్రంథాలయాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటు అందిస్తారు? విద్యార్థులకు ఏం వసతులు కల్పిస్తారు? విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా, వాళ్ళు ఏది అడిగినా కాదనకుండా ప్రతిదీ కూడా వాళ్ళకు చేయడానికి నాకు బాధ్యత ఉంది. నేను ఖచ్చితంగా వాళ్ళు ఏది అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాను. ఓకే సార్, చివరిగా ప్రజలకి ఈ వారోత్సవాల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లా అంటే ఈరోజు ఏమవుతుందంటే మొదటి రోజు కాబట్టి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు కూడా శుభాకాంక్షలు, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా తాయర్ బిన్ ఆమ్దాన్ గారు, మైనార్టీ చైర్మన్ గారిని పిలవడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఆయనను పిలవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ వారోత్సవాలు ఎంతో విజయవంతంగా ముగించాలని చెప్పేసి K6 తరఫున కోరుకుంటున్నాం. ఓకే, చూసారుగా ఈ రోజు నుంచి 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ఆసక్తి గల విద్యార్థి వచ్చి పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామెన్ మహిపాల్తో సంధ్య.